స్వామి శరణమయ్యప్ప సామి శరణం స్వామి. ఇంతకుముందు వీడియో చూశారు కదా, ఇంతకుముందులో డే 1 నుంచి 41 డేస్ మండలం ఎలా ఉంటుందో ఒక వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇది ఫైనల్ వీడియో. ఇదికెళ్ళి ప్రయాణం స్టార్ట్ అయ్యి మళ్ళీ శబరిమల అయిపోయి పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే వరకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. అయితే మనం మార్నింగ్ ఇప్పుడు గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ ఇట్లా అన్నీ చేసుకొని అంత ఏర్పాట్లు చేసుకున్నాం. మనం ఇరుముడు కట్టుకొని ప్లేస్ ఇది. స్వాములందరూ ఇరుముడు కట్టుకున్న రోజు ఇలా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ తరపున అందరూ ఎవరు తరపున ఉంటారో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వచ్చి ఆశీర్వదిస్తారు అన్నమాట. వచ్చిన తర్వాత ఇక మా గురుస్వామి ఇట్లా ఇరుముడు కట్టడం స్టార్ట్ చేశాడు. మదిలోన నిలిచెను పసిబాల మనసార వేసుకొని జన్మకు పరమార్థము తెలుపునులే. అయ్యప్ప స్వాములు ఇరుముడు కట్టుకున్న ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో కొంచెం చూడండి స్వామి. అంటే కొబ్బరికాయలు, నెయ్యి, హారతికపురం, బియ్యము, ఇలా అయ్యప్పకు సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. గురుస్వామి ఇలా కట్టే విధానము ఇవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు మీరు. అందరు ఇరుమురు నెత్తిలో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. ఆడికెళ్ళి కార్లో పెట్టేసుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఫస్ట్ స్టేషన్ మనది ఈడికెళ్ళి స్టార్టింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాని తర్వాత మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు స్వామి. సో మేము ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ బెంగళూరు నుంచి కొట్టాయంకి ఉందన్నమాట. ఫస్ట్ బెంగళూరులో స్టే చేసిన తర్వాత కొట్టాయంకి ఉంది. ఇక ట్రైన్ ఎక్కేసినాం. నా ట్రైన్ వచ్చేసి 3rd క్లాస్ ఏసీ ఫిక్స్ ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకున్నాం స్వామి. 7కి వెళ్ళి అందరం ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. 7కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బెంగళూరులో నైట్ దిగినాము. మధ్యాహ్నం ఎక్కి నైట్ దిగిన తర్వాత మళ్ళీ రూమ్ తీసుకొని రూమ్లో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నాం స్వామి. ఇవాళ మనం బెంగళూరులో రూమ్ తీసుకున్నాం చెప్పినా కదా, మనం రూమ్లో ఉన్నాము. స్నానం అయిపోయింది, పూజ ఇట్లా అయిపోయింది. మొత్తం ఇక మాది డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. చూడండి మా ప్రవీణ్ స్వామి ఎట్లున్నాం. అయితే టిఫిన్ చేసేద్దామని స్ట్రీట్లో బెంగళూరు స్ట్రీట్లో బయలుదేరినాము. అక్కడ నియర్ బై టిఫిన్స్ ఏం బాగున్నాయని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఒక ప్యూర్ వెజిటేబుల్ ఆర్డర్ చేసుకున్నాం. అక్కడ టిఫిన్ మంచిగా పూరి చెప్పుకున్నాం. అంటే చాలా రోజుల తర్వాత మార్నింగ్ టిఫిన్ తింటాం మండలం 41 డేస్ తర్వాత. ఇక మా ప్రవీణ్ స్వామి హ్యూమిడిటీ కోసం మంచి ఎలక్ట్రాల్ పౌడరు, ఒక డోలో పారాసిటమాల్ ఇవన్నీ తీసుకున్నాడు. రిటర్న్లో రూమ్కి వెళ్తుంటే కారు బాగా అనిపించిందని చిన్న క్లిప్ వీడియో తీశారు. అయితే మళ్ళీ రూమ్కి వెళ్తుంటే ఒక విచిత్రమైనది మా ప్రవీణ్ స్వామి చూసి ఒకటేసారి భయపడ్డాడు. ఇక్కడ ఇట్లా దిష్టి పడకుండా వెళ్ళా ఉన్నా చూడండి. మేమైతే నోరు తీసి షాక్ అయినా ఇలా ఇట్లుంటుందా అని. మళ్ళీ అదే హోటల్ ఆఫ్టర్ లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం పూజ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రైన్ డైరెక్ట్ టైంకి ఉంది శబరిమలకి. స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే అన్నమాట టైం స్టేషను. చాలా మంది స్వాములు వచ్చేది ఈడికి వెళ్ళి మళ్ళీ మనం పంబకి వెళ్ళాలి. పంబకి వెళ్ళాలనేది అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. క్యాబ్ బుకింగ్ అవుతలేదు స్వామి, అక్కడ వాళ్ళు రానిస్తలేరు క్యాబ్ బుకింగ్కి. మేము అదే చూసాము. అక్కడ ఒక్కొక్కరు
పర్ హెడ్కే ఒక్కరికి మన 2000-3000 అడుగుతారు. ఇక చాలా హెవీ ఎక్స్పెన్స్ అని మళ్ళీ ఏం చేస్తే క్యాబ్ బుక్ చేస్తే ఒక స్వామి అన్నాడు, స్వామి మీరు స్టేషన్ బయటకు రండి, ఇక్కడ టిఫిన్ చేయండి, నేను అక్కడ హోటల్ కాడికి వస్తాను అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ స్వాములు రాణిస్తలేరంట. ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ ఇదే అన్నమాట. చదరంగం అది చివరికి ఇక శూన్యం, మనసారా వేసుకోని అమాల, మదిలోన నిలిచెను పసిబాల, ఈ జన్మకు పరమార్థము తెలుపునులే. ఆన్ ది వేలో ఉన్నాం, కార్ లో ఉన్నాం అనమాట, పోతున్నాము. ఇక ప్రతిస్వామి ఇందులో హైలైట్ ఏంటంటే మన నేమ్ ఇన్షాద్, మొహమ్మద్ ఇన్షాద్. ఇతను ఇట్లా మనకి శబరిమలకి వస్తా అంటుండే, ఫస్ట్ టైం అంట, చూస్తా అని చెప్పిండు. చూసిన ఇక్కడ బాగానే ఉన్నారు పబ్లిక్. ఏమంటారు ప్రతిస్వామి? మన జర్నీ వచ్చేసి ఒక 2.5 hours 3 hours ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. అడవిలోకి వెళ్ళాలి. అడవిలోకి వెళ్తే బాగుంటుంది లొకేషన్స్, ఇట్లా మంచి వెదర్, చల్లగా మంచి ఆక్సిజన్ అంతుంది అనుకోండి. తలుచుకున్న తనువులో ఉంటాడు ఎల్లప్పుడు భక్తి శ్రద్ధలో, ఓ ఆత్మ వినిపించుకో ఇకనైనా నువ్వు మేలుకో, ఓ ఆత్మ వినిపించుకో ఇకనైనా నువ్వు మేలుకో, మనసారా వేసుకో నియమాల. ఇదే మన ఎరిమేలి అంటారు. పెద్ద పదం చేసే వాళ్ళకి ఈడికి వెళ్ళి పేట తుల్లి ఆడుకుంటా డాన్స్ ఆడుకుంటూ వస్తారు. మన డైరెక్ట్ చిన్న పదం కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇదే మన ఎరిమేలి. ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. కొంచెం ట్రాఫిక్ ఉంది, కొంచెం సేపు ఒక అర్ధ గంట ఇబ్బంది పడ్డాము. ఇదే అన్నమాట స్టార్టింగ్ పాయింట్. పంబా దగ్గర దొంగల ఫోటోలు వేసారు అంటే దాని అర్థం మన సామాన్లు జర భద్రంగా దాచుకోమని. మంచి అన్ని పాకెట్లో కానీ గట్టిగా పెట్టుకుని దొంగలు ఉంటారు. ఇదే మన పంబా రివరు. ఈ నుంచే పబ్లిక్ చూస్తే భయం స్టార్ట్ అయింది నాలో. మదిలోన నిలిచెను పసిబాల, మనసారా వేసుకో నియమాల, మదిలోన నిలిచెను పసిబాల. కార్ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಭಗವಂತರ ಪ್ರಸಾದವನ್ನ ಸ್ವೀಕರಿಸಿ ಭಗವಂತರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂದು మన పెద్ద గురు స్వామి మన ముందర స్వామి. కొంచెం పంబాలో వాటర్ కొంచెం హైజీనిక్ లేదు. ఎందుకంటే అందరూ స్నానాలు చేసి అక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఇట్లా కొన్ని అబ్జర్వ్ చేసిన వాటర్ ఇట్లా అలానే వదులుతారు. ఇంకెక్కడ హైజీనిక్ ఉంటుంది స్వామి, ఏదో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. ఇక అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఇరుముడికి మళ్ళీ కింద పంబాల పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని ఇక్కడికెళ్ళి మన ప్రయాణం కొండ మీదకి ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఇక మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికెళ్ళి ఇక్కడ దారిలో కొన్ని వాటర్ ఇచ్చారు, కొంచెం గరం వాటర్ ఇస్తారండి ఆయుర్వేదిక్కి. అప్పుడే వెళ్తున్నాగానే గణేశుని టెంపుల్ చిన్న ఓపెన్ చేశారు ఇక్కడ. టెంపుల్ ఇట్లా చూసారు. ఇక్కడ పంబ దగ్గర కొంచెం స్టార్ట్ అయినప్పుడు చిన్న గణేశుని టెంపుల్, శివుంది, చిన్న టెంపుల్స్ ఉంటాయి, చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెకింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది, బుక్ చేసుకుంటే 2 సార్లు మళ్ళీ ఇబ్బంది పడతారు మీరే. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతుంది ప్రయాణం. ఇక చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి అందరం. ఇక్కడికి వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఇంకా
3.5 కిలోమీటర్ 3.4 కిలోమీటర్స్ ఎవ్రీ ప్రతి ఒక్క దగ్గర వీడియో తీశాను. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఫస్ట్ 3.4 కిలోమీటర్. ఫస్ట్ టైం వచ్చిండు కన్నస్వామి. సాములు రావాలి తప్పకుండా. ఈ ఎంజాయ్మెంట్ అనేది ఎంజాయ్మెంట్ ఇంకా చాలా మహాద్భుతం. యాద మాటలు లేవు, కంటిన్యూ ఉంటుంది. మొత్తం మీకు చూస్తే అర్థమైపోతుంది. మాటలు లేవు అంటున్నా. వచ్చేసారు మణికంఠ సాములు ముఖ్యంగా లెక్చర్ అయితే మొత్తం చాలా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను. స్వామి వేసారు నల్లని బట్టలు కాలి నడక అడుగులు దీక్షను పోను 41 స్వామి నేను లేమని చెప్పిన ఇప్పుడు తీసుకున్నా. అసలు నీట్నెస్ హైజీనికే వాడతలేరు. బకెట్ ఉంది, ఆ బకెట్లో కడుగుతారు, ఆడ పెట్టేస్తారు. నేను కొంచెం దాగానే చూసే వరకు ఇట్లుంది. అసలు ఇంత హైజీనిక్ లేదు స్వామి. లేనిపోయిన రోగాలు వస్తాయి ఇవి తాగితే. మేమేమో ఇంత క్లిష్టంగా ఉండి కష్టపడి వస్తుంటాం, వీళ్ళేమో ఇలా ఉన్నారు. వీడియో తీసుకుంటే ఎందుకు వీడియో తీస్తున్నాం అంటుండే ఎల్లో షర్ట్ అయినా. మరి దారుణం పరిస్థితి స్వామి ఇక్కడ అయ్యప్పలేదు. ఏం స్వామి ఏం రండి స్వామి, ఎట్లుంది? తాగుతావా? మళ్ళీ తాగొద్దు జర్నీలో. ఇది అపార్చుని వీడియో అంటారు స్వామి. జ్యూసులు తాగే బదులు ఇట్లా కీరా, మన మామిడికాయ, వాటర్ మిలన్ డైరెక్ట్ కొనుక్కునేది బెస్ట్ స్వామి. స్వామియేశ్వరం అప్ప. తొలుగును పాపము పొందుతావు పుణ్యము మనుషులు నడుచుకుంటే కలుగు మోక్షము జీవిత ఇక్కడ కన్నస్వాములు మన బాణం తీసుకొని అక్కడ కూర్చి కొబ్బరికాయ కొట్టాలి. ఓన్లీ కన్నస్వాములే అన్నమాట. మదిలోన నిలిచెను పసిబాల ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆశ పరిమళ ఓ జీవమా. ఇంకా 1.6 కిలోమీటర్ ఉంది. ఇక ఇడికెళ్ళే పబ్లిక్ స్టార్ట్ అయిపోయారు. ఇక స్లోగా కొంచెం ముందుకు వెళ్తున్నాం. చాలా పబ్లిక్ ఉండే స్వామి. అంటే మేము పోయిందే జల్దీ దర్శనం అవుతుంది అనుకుని పోయినాం, కానీ చాలా పబ్లిక్ ఉండే. ఇంకా 1.4 కిలోమీటర్ కాడ కంప్లీట్గా ఆపేసి ట్రక్. ఇక గేట్లు పెడతారు స్వామి అందరికీ. ఒక్కొక్క గేట్ ధర ఇక రిలీజ్ చేసుకుంటూ పోతారు. చిన్న పిల్లలు అందరు ఇందులోనే. ఇక ఎవరైనా ఉండని అది ప్రతి ఒక్కరు ఈ లైన్లోనే పోవాలన్నమాట. చాలా ఇబ్బంది అయింది. అక్కడ సర్వీస్ అక్కడ లేదు పైన. ఇక స్వాములకు తిరగంగానే ఊరుకుతూనే ఉండాలి. ఇంకా 1 కిలోమీటర్ దాకా అంటే ఇట్లా కష్టపడుకున్న 1 కిలోమీటర్ దాకా వచ్చినాక ఇక ఈడ ఇట్లా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మేము అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 5 hours అయిపోయింది అప్పటికే. మళ్ళీ ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇక చాలా టైర్డ్ అయిపోయి చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఏడవరదా కూర్చోవాలి స్వామి. మీకు కూర్చోనికి చైర్లు అలా ఏమైనా ఏర్పాట్లు అలాంటివి ఏమి ఉండవు. కింద నేల మీద కూర్చోవాలి. ఎవరి కొరకు నీ జననం సన్నిధానం దగ్గరికి వచ్చేసాము. ఇక ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయంటే ఒక 6-7 లైన్స్ ఉంటాయి స్వామి. ఇటు తిప్పి ఇక్కడనే ఒక 2 hours పడుతుంది స్వామి. ఇక ఎంతసేపు ప్రయాణం చేసింది దీనికోసమే. ఇక ఇక్కడ ఉంటుంది స్వామి అసలైన టాస్క్. అందరం రెడీగా ఉండాలి. పబ్లిక్ ఎట్లుంటారు అంటే చాలా పబ్లిక్. పోలీసు వాళ్ళు ఏం జాలి దయ ఏం చూడరు స్వామి. ఇక్కడ బట్టి అక్కడ గుంజి పైన వేస్తారు.
ఇక మొక్కే నీకు తీర్వాదం ఇట్లా ఉండదు. ఇక అంటే మంచిగా మనస్ఫూర్తిగా 18 మెట్లు మొక్కుదాం, బంగారు మెట్లు మొక్కుదాం అన్నట్టు ఏమి ఉండదు. హోల్సేల్ ఈ నుంచి గుస్తూనే ఉంటారు. ఇక చూసుకొని మనమే పోవాలి. ఇక సన్నిధానం అయిన తర్వాత దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇరుముడి అక్కడనే సన్నిధానం లిప్పుకున్నాను నేను. మా స్వామి ఇట్లా అక్కడనే సెట్ చేసి ఇక్కడనే ఇరుముడి అని చెప్పేసిండు. ఇరుముడి అప్పచెప్పడం అంటారు. ఎక్కువ పూర్తయిన తర్వాత ఆ అగ్నిగుండంలో ఆ నెయ్యి కొబ్బరికాయలు అనేది అగ్నిగుండం లేయాలి. ఇంకా 2 కొబ్బరికాయలు మిగులుతాయి. ఆ కొబ్బరికాయలు ఇక్కడ టెంకాయ కొట్టేసి తిరిగి మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి. అక్కడనే చుట్టుపక్కల ఉన్న మన హోటల్లో మంచి తెలుగువారి హోటల్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ తినేసి పంపకి ప్రయాణం స్టార్ట్ చేసాం స్వామి. ఎక్కేటప్పుడన్నా కొంచెం కష్టమో కొంచెం ఎక్కినాము, కానీ దిగేటప్పుడు అయితే టూ మచ్ ఉంటుంది స్వామి. అసలు చెప్తున్నా కదా, ప్రసాదాలు పట్టుకొని ఆ రోడ్లో ఆ ముళ్ళులు కుచ్చుకుంటూ ఆల్రెడీ మనం 1 అవర్స్ పైకి ఎక్కి దిగేటప్పుడు ఆ ట్రాక్టర్ కోసం స్వామి, కేవలం ఆ ట్రాక్టర్ గ్రిప్ కోసము ఆ రోడ్ ఉంది. అదే పంపించేది ఇట్లా అదే రోడ్లో స్వాములు పంపిస్తారు. ఒక వే లేదు, ఏం లేదు. ఆ కింద ముళ్ళులు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. అదే వేలో కిందికి పంపిస్తారు స్వామి. అనుకున్నంత ఈజీగా ఉండదు శబరిమల యాత్ర అంటే. అందరూ అనుకుంటారు ఆ మాల వేసుకురు అయిపోయింది, వేసుకుంటారు పోతురు. ఒక్కసారి వేసుకొని చూడండి స్వామి, పోయేసి వస్తే తెలుస్తుంది ఎట్లుంటుంది ఏందనేది. అంత కఠినంగా ఉంటుంది, అంత బాధ్యతగా తీసుకొని పోయి రావాలి స్వామి. పోవడం వచ్చడం అంటే మజాక్ కాదు. శబరిమల ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. ట్రైన్లో వచ్చేసాం. ఇక నాకు వీడియో తీసేంత ఓపిక లేకుండా ఫుల్ టైర్డ్ అయిపోయినా. డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మా అమ్మతోని మాల తీపిచ్చేసుకొని గుడికి వెళ్ళాలి స్వామి. అంటే మన అయ్యప్ప బట్టలంతా పక్కన పెట్టుకొని డైరెక్ట్ మనం ఇక గుడికి వెళ్ళేసి గుడి కాడ చెప్పేసి ఇక తిరిగి ఇంటికి వస్తాం. ఇక ఇది టోటల్గా ఇది స్వామి అయ్యప్ప మాల. 2 వీడియోలల్లో నేను క్లియర్గా చూపించిన అనుకుంటున్నాను. నేను 2 వీడియోలు తీసాను స్వామి. ఎందుకంటే పబ్లిక్కి ఒక అవేర్నెస్ ఇద్దామని. అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను అట్లా కొంచెం అటు ఇటు అయినా తీసిన స్వామి. ఇది ఫైనల్గా వీడియోస్ 2 వీడియోలు. స్వామి శరణమయ్యప్ప. ఎవరి కొరకు నీ జననం, ఎందు కొరకు ఈ పయనం, ఓ జీవమా నా ప్రాణ